బీఆర్ఎస్ పార్టీ పుట్టిన 25 ఏండ్ల పండుగ వరంగల్లో జరగబోతున్నాయి కదా. అగో దానికోసం కేటీఆర్ తెలంగాణ మొత్తం తిరుగుతున్నాడు. అట్లా సూర్యాపేట జిల్లా ముఖ్య కార్యకర్తల మీటింగ్ పోయి మాట్లాడుకుంటా చాలా కాలం దశాబ్దాల పాటు తెలుగు వాళ్లను మద్రాసీలు అని పిలిచేది. దాన్ని మార్చిన నాయకుడు ఆనాడు ఒక పార్టీ పెట్టి తెలుగు వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్నారు అని చెప్పిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఈ దేశంలో తెలంగాణ కంటూ ప్రత్యేకమైన అస్తిత్వం ఉన్నది, ఇక్కడ ఈ దేశంలో తెలంగాణ అనే పౌరుషాల గడ్డ ఉన్నది అని ఎలుగెత్తి చాటిన నాయకుడు మన నాయకుడు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు అన్న మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇలా ఎవడు పడితే వాడు భూమికి 3 ఫీట్లు ఉన్నోడు కూడా చాలా మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. భూమికి 3 ఫీట్లు కూడా లేడు కానీ మరుగుజ్జు వాడు కూడా మాట్లాడుతున్నాడు. మరుగుజ్జు అంటే నేను మరుగుజ్జులను అవమానిస్తలేను, రాజకీయ పిగ్మీ అంటున్నా. కేసీఆర్ మోకాలెత్తు కూడా సరిపోనోడు కూడా ఇలా ఓహో ఆహా అని చెప్పి గర్జిస్తా ఉన్నాడు. టైం ఎట్లొచ్చిందంటే గ్రామ సింహాలు కూడా సింహాల్లాగా ఎగురుతున్నాయి, వానపాములు కూడా నాగుపాములై బుసగొడుతున్నట్టు పోజులు కొడుతున్నాయి. సూర్యాపేటలో ఒక మీటింగ్ ఒక కార్యకర్తల సమావేశానికి వస్తే 4.5 కిలోమీటర్ల ర్యాలీ, ఎక్కడికక్కడ ప్రజలు బారులు తీరి ఏదో ఎలక్షన్ రోడ్ షో అయినట్టు ఎక్కడికక్కడ చేతులు ఊపుతూ ఇట్లా చూపెడుతూ అన్నా మళ్ళా మీరే వస్తారు, తప్పకుండా మళ్ళీ మీరే గెలవాలని చెప్పి ఆశీర్వదించే పరిస్థితి 2001లో గులాబీ జెండా ఎగిరేసి ఒక్కడుగా బయలుదేరి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహానాయకుడు కేసీఆర్. ఇది ఏ రాజకీయ మరుగుజ్జు అవునన్నా కాదన్నా ఇవాళ మోకాలెత్తున్నోడు ఎగిరెగిరి పడ్డా వానపాములు నాగుపాములై గుసగొట్టినట్టు యాక్టింగులు చేసినా కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని ఎన్ని డైలాగులు కొట్టినా చరిత్ర చెరిపేయలేని సత్యమేంది అంటే కేసీఆర్ లేకపోతే ఈ గులాబీ కండువానే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు అనేది అక్షర సత్యం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు అధికారం ఇస్తే పేదల కోసం ఎట్లా పనిచేయొచ్చు, ప్రజల కోసం ఎట్లా పనిచేయొచ్చు, స్వల్ప కాలంలోనే అన్ని అనుమానాలు పటాపంచలు చేస్తూ భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఎట్లా నిలపొచ్చు అని చూపెట్టిన నాయకత్వం కేసీఆర్ నాయకత్వం. అదే విధంగా 15 నెలల కిందట అధికారం పోయింది, ప్రతిపక్ష పాత్రలోకి వచ్చినాం. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇవాళ చిట్టినాయుడు ఏం చెప్తున్నాడు, టీవీలలో అటో చెంప ఇటో చెంప వాయిస్తున్నారు, నన్ను కూర్చోనిస్తలేరు, కుర్చీలో కూర్చున్నానో లేదో, నన్ను బతకనిస్తలేరు అంటే ప్రతిపక్ష పార్టీగా కూడా ఇవాళ ప్రజల పక్షాన ఎలుగెత్తి పోరాడుతున్నది అసెంబ్లీలో గాని బయట గాని ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అనే మాట గంటా పదంగా మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇంత మంచిగా పాలన చేసినా కూడా ఎందుకు ఓడిపోయింది పార్టీ అనే ముచ్చట చెప్పిండు. ఏమైంది అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే మీ నల్లగొండ జిల్లా బిడ్డ ఆయన ఏమన్నాడంటే 3 పదాలు, కట్టే కొట్టే తెచ్చే లెక్క, అసూయ ద్వేషం ఆశ. అసూయ ద్వేషం ఆశ ఈ 3 పనిచేసినాయి అన్న అన్నాడు. అంటే ఏంది అని నేను అసూయ అంటే ఈ మల్లన్నాడు చూసినావు, బా అధికార పార్టీలకు రాగానే కొత్త కారు కొన్నాడు రా, కొత్త ఇల్లు కట్టిండ్రా, ఆయన కూడా కట్టుకునే ఉంటాడు అనేటోడు. కేసీఆర్ ప్రభుత్వంలో అందరి సంపద పెరిగింది, భూముల రేట్లు పెరిగినాయి, అందరి సంపద పెరిగింది, కానీ మల్లన్న మీద అసూయ పుట్టియాలి. భాస్కర్ రావు గారు కొత్త అంగేసిండు, అమ్మా నిన్న మొన్నటి దాకా ఆయన ఏదో ఇదివరకు అంగి లేకుండా తిరిగినట్టు బ్రహ్మాండంగా ఉండే ఆయన ఇదివరకు కూడా, కానీ ఇవాళ కొత్త అంగేదో వేసినట్టు ఆయన మీద అసూయ పుట్టించే విధంగా స్థానిక నాయకత్వం మీద ఈర్ష్య ద్వేషాలు కలిగే విధంగా ఒకవైపు ప్రచారం, మరొక వైపు ద్వేషం. ఏదో కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఆయన కుటుంబం కోసమే తెచ్చుకున్నాడు, ఆయన ఎవరిని కలవడట, అహంకారం అట, కుటుంబ పాలనట, లక్షల కోట్లు దోసుకపోయిందంట అని కేసీఆర్ గారి మీద ఏదో దొరలనట, దొరపాలనట అని చెప్పి ద్వేషం నిండే విధంగా అగ్రనాయకత్వం మీద ఇంకోవైపు విష ప్రచారం. మూడోది ఆశ. కేసీఆర్ 10,000 ఇస్తుండు కదా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు కదా పెళ్లికి, నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ 2,000 ఇస్తుండు కదా పెన్షన్, ముసలోనికో ముసలవ్వకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా, 4,000 ఇస్తా. మా సోనియమ్మ చెప్పింది వచ్చే నెల నుంచే ఇస్తా అని ఏతుల వెంకటరెడ్డి, ఇంకా తర్వాత ఉన్నారు కదా కోతుల ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటువంటి వాళ్ళు అందరు ఎక్కడోడు అక్కడ తలిగి మొత్తం ప్రజలని ఆశ పెట్టి నీళ్లున్నాయి, కరెంట్ వచ్చింది, కడుపు నిండా అన్ని వచ్చినాయి, ఇక ఏడన్నా పోతాయా అవి ఇంకేదో వస్తుందట మీదికెళ్ళి అని చెప్పి ఒక ఆశ పెట్టి అట్లా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు చెప్పుడుతోని ఓడిపోయినరు తప్ప మంచి పనులు చేయనందుకు కాదు అన్నట్టు చెప్పిండు. అది ఒక్కటే కాదు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటానికి ఏం చేసిందో ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నదో చెప్పిండు. చెప్పిన మాట గుర్తు చేయలే, కానీ ఏం చేసినారు, అసూయ. స్థానిక సర్పంచ్, ఎమ్మెల్యే దాకా కూడా కాదు, సర్పంచో ఎంపీటీసో జెడ్పీటీసో ఆయన ఇల్లు చదువుకుంటే కూడా చూసినావురా బగ్గ సంపాదిస్తుండు వీడు, ఈ ఎమ్మెల్యే ఎంత సంపాదిస్తుండో, ఇటువంటి ఇచ్కం బుచ్కం మాటలు మాట్లాడి రాష్ట్రంలో అందరి సంపద పెరిగింది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు 4 లక్షలు 5 లక్షల ఎకరా ఉన్న భూమి మన ప్రభుత్వం దిగిపోయినాడు ఎంతుండే, 50 లక్షలు అయింది, కొన్ని కాడ ₹1,00,00,000 కూడా అయింది. మరి అందరి సంపద పెరిగినప్పుడు
ఒక టీఆర్ఎస్ సంపద మాత్రం పెరగొద్దట. ఒక టీఆర్ఎస్ సంపద పెరగొద్దు, కాంగ్రెస్ ఉంది పెరగాలి, బీజేపీ ఉంది పెరగాలి, అందరు బాగుపడాలి, కానీ టీఆర్ఎస్ వాడు తెల్లంగా వేసుకుంటే మాత్రం మంచిది కాదన్నట్టు విష ప్రచారం చేసినారు. కేసీఆర్ అహంకారం అని, దొరాని, ఇదని అదని అడ్డం పొడుగు మాట్లాడి, యూట్యూబ్లో పనికిమాలిన చెత్త మాట్లాడి, పనికిమాలిన తిట్లని తిట్టి, ఇష్టం వచ్చిన విష ప్రచారం చేసి ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళని గుడ్డలు కూడా తీసుకొడతా అంటున్నాడు ముఖ్యమంత్రి. ఏ యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయిండో ఈ సన్నాసి రేవంత్ రెడ్డి, ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళనట గుడ్డలు కూడా తీసుకొడతారట ఆయన దగ్గరికి వస్తే. అంటే ఆయన కాడికి వస్తేనే అన్ని గుర్తొస్తున్నాయి. ఇదివరకేమో ఎవ్వలకి ఇక భార్యలు లేరు, పిల్లలు లేరు, ఈయనొక్కలకే ఉన్నారట. అట్లనే మొన్న బట్టి విక్రమార్క అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ గురించి చెప్పుకుంటా ఓ పాట కూడా వాడిండు. నేను ఆ డిప్యూటీ సీఎం మాట్లాడుతుంటే నవ్వాలనో ఏడవాలనో తెలియదు. ఆయన ఇది ఉత్కృష్టమైన బడ్జెట్ అట, అద్భుతమైన బడ్జెట్ అట. నాకు ఒకటే గుర్తొచ్చింది, ఈ మధ్యన దేశపతి శ్రీనివాస్ గారని మన ఎమ్మెల్సీ ఉంటాడు, ఆయన ఒక మంచి పాట రాసిండు, గోవిందా గోవిందా 6 గ్యారెంటీలు గోవిందా అని. చూసి ఇన్నరా ఎప్పుడైనా పాట? అది తులం బంగారము, రైతు బంధు, అది మొత్తం గుర్తొచ్చింది నిన్న నాకు. ఒక్కటంటే ఒక్క పథకం లేదు నిన్న బడ్జెట్ లో. తర్వాత సర్కారు రైతులకు రుణమాఫీ ఎట్లా చేసిందో మొదటి నుంచే చెప్పుకొచ్చిండు. 49,500 కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ వాళ్ళు ఎంత కావాలి రుణమాఫీకి అని అడిగినారు బ్యాంకర్లను పిలిచి. వాళ్ళు చెప్పారు దాదాపు 50,000 కోట్లు కావాలి సార్, 49,500 కోట్లు కావాలని చెప్పిండ్రు. 3వ రోజుకే ముఖ్యమంత్రి గారు మైకు పట్టుకొని ఏముంది 40,000 కోట్లు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే కట్టి పారేస్తా అన్నాడు. నేను అనుకుంటే 2 ఆశ్చర్యమైంది నాకు. ఒకటి, 9,500 కోట్లు ఎవడు ఎత్తుకపోయింది మొదలు అర్థం కాలేదు. మొదలు బ్యాంకర్లకేమో 49,500 కోట్లు అని చెప్తుంది, 3 రోజుల క్యాన్లకి 9,500 కోట్లు ఎగిరిపాయి, అదొకటి ఆశ్చర్యం. రెండవది, ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు వస్తాయట. ఇది మాకు తెలియకపోయా, 10 ఏళ్ళు ఉంటే కూడా మాకు తెలియకపోయా. అంటే 40,000 కోట్లు ఇచ్చేస్తా అన్నాడు ముఖ్యమంత్రి గారు. తెల్లారో మర్నాడో క్యాబినెట్ లో పోయినారు. క్యాబినెట్ లో పోయి మళ్ళీ క్యాబినెట్ ఏం ఆమోదిస్తుంది? 31,000 కోట్లు ఇస్తున్నాం రుణమాఫీకి అంటారు. మళ్ళీ 9,000 కోట్లు ఎగిరిపోయింది హుష్ కాకి. ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చింది, మా బట్టన్న ఓ బ్యాగ్ పట్టుకొని వచ్చిండు. ఇక బ్యాగ్ చూడంగానే పాపం రేవంత్ రెడ్డికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి అనుకుంటా. పాత జ్ఞాపకాలన్నీ పాపం ఉన్నాయి కదా, మంచి మంచి జ్ఞాపకాలు. సో ఆ బ్యాగ్ పట్టుకొని చూస్తే, ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఏమున్నది, బ్యాగ్ తెరిస్తే 26,500 కోట్లట రుణమాఫీకి. ఇది పోయిన సంవత్సరం చెప్పిన మాట, పోయిన బడ్జెట్ లో. ఈ బడ్జెట్ లో ఏం చెప్పిన ఎరికేనా? 20,000 కోట్లు కట్టేసినా అయిపోయింది రుణమాఫీ అంటాడు. ఎక్కడ 50,000 కోట్లు, ఎక్కడ 20,000 కోట్లు, మధ్యలో 30,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఎక్కడికి? 40 సార్లు ఢిల్లీ ఓడు అంటే మామూలు ముచ్చట్న. 40 సార్లు ఢిల్లీ పోతే పోయినప్పుడల్లా కనీసం 500 కోట్లు 600 కోట్లు వేసుకపోవాలి కదా, లేకపోతే తెల్లారి ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ పదవి ఊస్టింగే కదా. ఆడికి పోతున్నాయి పైసలు. 30,000 కోట్లు రైతులు ఎక్కడ పోయినాయి అంటే టింగు అనుకుంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖాతాలా, ఖర్గే ఖాతాలా, ప్రియాంక గాంధీ ఖాతాలా అక్కడ పడుతున్నాయి తప్ప రైతు బంధు లేదు, ఏది లేదు. ఆ తర్వాత నీళ్లు రాక పొలాలు ఎందుకు ఎండిపోతున్నాయో చెప్పుకుంటా నల్గొండ మంత్రుల వ్యవహారం ఎట్లున్నదో చెప్పిండు. మరి అలా మీ సూర్యాపేట జిల్లాలో నీళ్ల మంత్రి ఉన్నాడు, నీళ్లున్నాయా? మంత్రి అవుతున్నాడు, 6 ఫీట్లు ఉన్నాడు. మా జగదీశ్ అన్న 6 ఫీట్ల కంటే కొద్దిగా తక్కువనే ఉన్నాడు, కానీ నీళ్లు తెచ్చిండు. ఆయన మాత్రం ఆ సన్నాసి 6.5 ఫీట్లు ఏమున్నాడు, నీళ్లు మాత్రం లేవు. నీళ్ల మంత్రి మళ్ళీ పేరుకు. ఏం చేయాలి? ఏం చేస్తున్నారు తెలుసా మీ నల్గొండ మంత్రులు? ఒకడేమో SLBCలా 8 మంది ఇక్కపోతే ఆడపోయి చేపల కూర చేయించుకొని తింటుండు. ఆడ ఇంకా ఏమైంది ఆవిడ యాక్సిడెంట్ అంటే ఏం లేదు, ఇలా నీళ్లు వాటర్ కలిసినాయి అంటున్నాడు. అరే నీళ్లు వాటర్ కలిసిడు ఏందిరాబాయ్, మాకెక్కడ తెలియదు ఇటువంటి కథ అంటే నీళ్లు వాటర్ కలిసినాయట. ఇక ఇట్లున్నారు మీ మంత్రులు. మీ ఒక ఆయననేమో నీళ్ల మంత్రి, నీళ్లు లేవు. ఇంకొక ఆయనేమో నీళ్లు వాటర్. ఇంత గొప్పోలను ఎన్నుకున్న నల్లగొండ చైతన్యానికి హృదయపూర్వకంగా వందనం. తర్వాత కార్యకర్తల జోషి నింపేతానికి మళ్ళా వచ్చేది మన పార్టీ అని చెప్పుకుంటా నల్లగొండ జిల్లాలో జరిగిన ఓ ముచ్చడే చెప్పిండు. పోయింది అధికారమే, ప్రజల అభిమానం పోలేదు, ఇదే గులాబీ జెండా తిరిగి రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అనే మాట ఇవాళ ప్రతి గుండెలోంచి వినబడతా ఉన్నది. ప్రతి గుండె చప్పుడు. మేమందరం తిరుగుతున్నాం. మన భాస్కర్ రావు గారు ఏదో సందర్భంలో కలిసినారు, చెప్తున్నారు, సార్ నిజంగా చెప్తా ఉన్నా, ఎక్కడ పోయినా ఎక్కడ తిరిగినా, అది నాగార్జున సాగర్ కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, పట్టి చెప్తున్నారు సార్, ఆపాపి చెప్తున్నారు, ఈసారి మీరే అంటున్నారు అనగానే మా జగదీశ్ అన్న నవ్వుతున్నాడు. ఈసారి మీరే అంటే పోయినసారి వేయలేదా మీరు అని అడుగు అని చెప్తున్నాడు. అట్లా ఈసారి మీరే అని పట్టి చెప్తా ఉన్నారు. ఎందుకు అంటే తెలిసిపోయింది, అర్థమైంది. అట్లనే కాంగ్రెస్ పార్టీకి కమలం గుర్తు పార్టీకి ఉన్న బంధం ఎట్లాంటిదో చెప్పిండు. బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడాడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా. ఎందుకంటే మీకు తెలుసు, పైన బడాబాయ్ షోటాబాయ్, వాళ్ళు వీళ్ళు ఒకటే, బయటికి ఏదో డామా తప్ప ఇద్దరు ఒకటే. వాళ్ళిద్దరు లక్ష్యం కూడా ఒకటే, తెలంగాణకు గొంతు ఉండద్దు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ గులాబీ జెండా తెలంగాణ ప్రజాపక్షం, వాళ్ళిద్దరూ ఢిల్లీ పక్షం.
అందుకే వాళ్ళు ఏం కోరుకుంటారు, ప్రజాపక్షంగా ఉన్న పార్టీ ఉండొద్దు, ఇది పూర్వపక్షం అయిపోవాలి, మనమే ఉండాలి, మనం కొట్లాడుకోవాలని చెప్పి ఇలా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి మీద ఈగ వాలకుండా కాపాడుతూ, కంటికి రెప్పలాగా కాపాడుతూ, ఆయన ఎంత అవినీతి చేసినా, ఎన్ని వేల కోట్లు దోచుకున్నా, మనం ఆధారాలతో సహా సమర్పించినా వాళ్ళు మాత్రం చర్య తీసుకోవడం లేదు. రాష్ట్ర రాజకీయాలు మాట్లాడినాక వరంగల్ సభకు ఎట్లా తరలి రావాలనో, పార్టీ పుట్టిన పండుగను ఎట్లా చేసుకోవాలో చెప్పిండు. మీ జిల్లా కవి గారు హనుమంతు గారు రాసిన పాట, సుద్దాల హనుమంతు గారు, ఎట్లా బయలుదేరాల వరంగల్ కి, బండెనుక బండి గట్టి ఒక్కొక్క గ్రామం నుంచి 16 బండ్లు గట్టి, ఎవరికి ఏ సాధనం దొరికితే ఆ సాధనంలో, ఎండ కొద్దిగా ఎక్కువ ఉంటది, ఎండను కూడా చూసుకొని వడదెబ్బ దాకకుండా మజ్జిగ ప్యాకెట్లు కూడా పెట్టుకొని మంచిగా బ్రహ్మాండంగా తయారై, ఏ సాధనం దొరికితే ఆ సాధనం. ఇప్పుడే మల్లన్న చెప్తున్నాడు పక్కకెళ్ళి, అన్న మా దగ్గరికి వెళ్ళి కొంతమంది మరి పాదయాత్రకు వస్తారంటున్నాడు. అంటే నేను అన్న కొద్దిగా జాగ్రత్త, ఎందుకంటే ఎండాకాలము, ఆయనతో వడదెబ్బ దాకితే లేని ప్రమాదం వస్తుంది, జాగ్రత్త అన్న అని చెప్పిన. ఈ సంవత్సరం మనం మహాసభ జరుపుకోబోతున్నాం. వరంగల్లో సిల్వర్ జూబ్లీ ప్రారంభానికి సూచికగా లక్షలాది మందితో బహిరంగ సభ. కోదాడ నుంచి ఎంతమంది రావాలి, సూర్యాపేట నుంచి ఎంతమంది తరలి రావాలి, తుంగతుర్తి నుంచి ఎంతమంది రావాలి, హుజూర్ నగర్ నుంచి ఎంతమంది రావాలి, అవన్నీ మళ్ళీ మీ నాయకులు మీకు వివరంగా చెప్తారు. కానీ ప్రతి గ్రామం నుంచి పార్టిసిపేషన్ ఉండాలి, ప్రతి గ్రామ శాఖ రావాలి, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రతి గ్రామం నుంచి క్రియాశీల కార్యకర్తలు ఒక్కరు కూడా ఆ రోజు ఏ పని పెట్టుకోకుండా, ఎందుకంటే ఇంతకంటే పెద్ద పని మనకు లేదు, సంవత్సరం అంతా వేరే పనులు ఉండొచ్చు, కానీ ఏప్రిల్ 27 మన పార్టీ 25వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భం, ఖచ్చితంగా గులాబీ జెండా వేసుకున్న ప్రతి బిడ్డ ఏదో ఒక వాహనం ఏది దొరికితే అది ఎక్కాలే, కదిలి వరంగల్ వైపు ప్రయాణం మొదలు పెట్టాలి. గిట్లా వరంగల్లో జరగబోయే బీఆర్ఎస్ మీటింగ్ కు సూర్యాపేట జిల్లా ప్రజలు, కార్యకర్తలు, జనాలు ఎట్లా రావాలనో పిలుపునిచ్చిండు.